శ్రీమతి శ్రీపతి లలితగారు. అరవిందా, నాకు ఆఫీసులో ఆలస్యమవుతుంది. నువ్వు బ్యాంక్లో డబ్బులు తీసుకుని కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు కట్టకూడదా? విజయ్ ఆఫీస్కి బయల్దేరుతూ అన్నాడు. అబ్బా, మీకెన్నిసార్లు చెప్పానండి? ఏదో ఇంట్లో వండిపడేయమంటే చేస్తాను. ఈ పనులు నా వల్ల కాదు బాబూ అంది భర్తకి టిఫిన్ బాక్స్ అందిస్తూ. డిగ్రీ చదివావు ఎందుకు? సడన్గా నాకేదైనా అయితే ఇబ్బంది పడతావు. నేర్చుకోమంటే నేర్చుకోవు విసుక్కుంటూ అన్నాడు విజయ్. బయల్దేరేటప్పుడు ఇలాంటి అశుభం మాటలు వద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు? కోపంగా అంది అరవింద. విజయ్ ప్రభుత్వోద్యోగి. ఇంకా 6 నెలలు సర్వీసుంది. హిమాయత్ నగర్లోని ఇంటికి ఆఫీస్ దగ్గరే అయ్యేసరికి కారున్నా స్కూటర్ మీదే వెళ్తాడు. ఆఫీసైన పావుగంటలో ఇంట్లో ఉంటాడు. విజయ్ అరవిందలకు 2 పిల్లలు. అమ్మాయి ప్రీతి పెళ్లయి అమెరికాలో ఉంటుంది. అబ్బాయి విశాల్, కోడలు అనూహ్య ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. కొండాపూర్లో ఫ్లాట్ కొనుక్కుని ఉంటున్నారు. రిటైర్ అయ్యాక కొంతకాలం ప్రీతి దగ్గరికి, ఆ తర్వాత పుణ్యక్షేత్రాలు చూడాలని, ఊటీ, కులూమనాలి లాంటి హిల్స్టేషన్లకు వెళ్లాలని ఇలా రోజుకొక ప్లాన్ వేస్తూ రిటైర్మెంట్కి రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు విజయ్. అరవిందకి ఇంటిపట్టున ఉండి రకరకాల వంటలు చేయడం, ఇల్లు చక్కగా పెట్టుకోవడం, శని, ఆదివారాలు కొడుకు, కోడలు వస్తే వాళ్ళకిష్టమైన వంటలు ప్యాక్ చేసి ఇవ్వడం మహా ఇష్టం. లోపలికి వచ్చిన అరవింద వంటింట్లో అన్నీ సర్దుకుంటుంటే బెల్ మోగింది. అబ్బా, ఈయనొకరు ఎప్పుడూ ఏదో మర్చిపోతారు అనుకుంటూ తలుపు తీసేసరికి పక్కింటి జానకి కనిపించింది. ఆమె భర్త కూడా విజయ్ ఆఫీస్లోనే చేస్తారు. ఇంత పొద్దున్నే దయగలిగిందా నామీద? ఉండు, కాఫీ తెస్తా అని వెళ్తుంటే, లేదు అరవిందా, చీర మార్చుకున్రా, మనం బయటికి వెళ్ళాలి అంది సీరియస్గా జానకి. బయటికా? విజయ్ చెప్పారా నన్ను తీసుకెళ్లి బిల్లులు కట్టించమని? నవ్వుతూ అంది అరవింద. విజయ్కి చిన్న యాక్సిడెంట్ అయిందిట, మా వారు ఫోన్ చేశారు, మనం ఆస్పత్రికి వెళ్ళాలి అన్న జానకి మాటలకి కూలబడింది అరవింద. అరవిందని తీసుకుని ఆస్పత్రికి వెళ్లేసరికి విశాల్, అనూహ్య ఏడుస్తూ చుట్టుకుపోయారు. అంతే, అరవిందకి స్పృహ తప్పిపోయింది. స్పృహ వచ్చాక మతిపోయినట్లయింది. కార్యక్రమాలయ్యాక రావాల్సిన డబ్బుల కోసం, కట్టవాల్సిన బిల్లుల కోసం విశాల్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్, అకౌంట్లు ఏవిరాలు అడిగినా అరవింద సమాధానం ఒక్కటే, నాకేమీ తెలీదు. ప్రీతి కోపడితే అనూహ్య విసుక్కుంది. డిగ్రీ వరకు చదివి ఏం లాభం? ఇవాళ రేపు అందరూ అన్నీ తెలుసుకోవాలి. నిజమే, విజయ్ ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖంగా నాకవ అవసరం లేదు అని తీసిపారేసింది. ఇక్కడే ఉంటే కోలుకోవడం కష్టమని ప్రీతి తల్లిని 6 నెలలపాటు అమెరికా తీసుకెళ్తానని ఏర్పాట్లు చేసి తీసుకెళ్ళింది. వెళ్లేటప్పుడు అన్నిటికీ అవసరమని అరవింద దగ్గర్నుంచి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నాడు విశాల్. ఇల్లు తాళం వేసి జానకికి తాళంచెవులిచ్చి మధ్య మధ్యలో శుభ్రం చేయించమని చెప్పింది అరవింద. ప్రీతికి అప్పుడప్పుడు తల్లిచేత ఫోన్ చేయించమని చెప్పింది జానకి. అరవింద వెళ్లిన మొదట్లో 1-2 సార్లు ఫోన్ చేసిందంతే. 4 నెలలు కాకుండానే వచ్చేస్తున్న తల్లిని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లాడు విశాల్. విమానం దిగిన అరవిందకి కొడుకు విశాల్ని చూడగానే ప్రేమ ముంచుకొచ్చింది. ఎలా ఉన్నావు నాన్నా? అనూహ్య రాలేదా? ఎలా ఉంది తను? అంటూ కొడుకు చుట్టూ చేతులు వేసింది. అందరం బావున్నావమ్మా, ప్రయాణం బాజరిగిందా అని లగేజ్ తీసుకుని కార్లో పెట్టి తల్లి ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు. 6 నెలల తర్వాత వచ్చడంతో ఊరిని కళ్లనిండా చూసుకుంటున్న అరవింద కార్ ఆగేసరికి చుట్టూ చూసి, ఇదేంటి, ఎక్కడికి వచ్చామో అంది. ఆ ఏరియా హిమాయత్ నగర్ కాదు, కొండాపూర్ కూడా కాదు. ఇది అత్తాపూర్ ఏరియా అమ్మా, మా ఫ్రెండ్ ఫ్లాట్. మనింటికి రిపేర్ చేయించి రంగులు వేయిస్తున్నాను. అక్కడికి వెళ్లడానికి టైం పడుతుంది అన్నాడు ముక్తసరిగా. అలా అయితే కొండాపూర్ వెళ్లేవాంగదా? నువ్వింకా 2 నెలలు తర్వాత వస్తావనుకున్నాం. ఏదో ముఖ్యమైన పనిమీద మా బావమరిది భార్య మా ఇంట్లో ఉన్నారు. సడన్గా వాళ్ళని వెళ్లమంటే బావుండదు కదా. వాళ్లుంటే నీకు ఫ్రీగా ఉండదు. అందుకే హిమాయత్ నగర్ నుంచి సామాన్లు ఇక్కడికి తెచ్చాను. నీకు వంట సామాను, కూరలు అన్నీ ఉన్నాయి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నీకేవైనా కావాలంటే ఫోన్ చెయ్యి, తెస్తాను. నీ ఫోన్ ఇదిగో, ఈ డబ్బులుంచు అని ఒక 5,000 చేతిలో పెట్టి మారుమాట లేకుండా వెళ్ళిపోయాడు విశాల్. హతాసురాలైంది అరవింద. అటు తమ ఇంటికీ కాక, కొడుకు ఇంటికీ కాక, ఎప్పుడూ చూడని ఏరియాలో తనని పెట్టాడు. ఇప్పుడే కదా విమానం దిగింది, కనీసం ఇంటికి తీసుకెళ్లి 2 రోజుల తర్వాత తేవడం కూడా కాదు. అసలేమైంది? ఏం జరుగుతోంది? ప్రీతి తండ్రి ఆఫీస్ నుంచి రావాల్సిన డబ్బుల గురించి అడిగితే రాలేదన్నాడు. పెన్షన్ కూడా ఇంకా సెటిలవ్వలేదన్నాడు. ఆలోచనల్లో లోపలికి వెళ్లి తను తెచ్చుకున్న బట్టల్లోంచి వేరేవి తీసి బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసింది. ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్టు, కూరలు కనిపించాయి. కొన్ని సరుకుల ప్యాకెట్లున్నాయి. ఏమిటి జీవితం? ఏమవుతోంది?
విజయ్ ఉన్నన్ని రోజులు తండ్రితో గట్టిగా మాట్లాడడానికి భయపడే విశాల్ ఇలా చేశాడేమిటి? 6 నెలలు అమెరికాలో ఉందామనుకున్న తను జానకి ఫోన్తో ముందే వచ్చేసింది. ఇంతలో హ్యాండ్బ్యాగ్లోని అమెరికా ఫోన్ మోగింది. ప్రీతి. అమ్మా, నీ ఫోన్ రాలేదు, ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? విశాల్కి చేస్తే చేరింది అన్నాడు అంది. జరిగిందంతా చెప్పింది అరవింద. సరే, ఫోన్ పెట్టెయ్, నేను జానకి ఆంటీతో మాట్లాడి మళ్ళీ చేస్తాను అని ఒక అరగంటకి ఫోన్ చేసి తల్లికేం చెయ్యాలో చెప్పింది. ప్రీతితో మాట్లాడాక అరవిందకి కొంత ధైర్యం వచ్చింది. కొద్దిగా పెరుగన్నం తిని పడుకుంది. లేచేసరికి తెల్లారి 4. కాసేపు ఎక్కడ ఉన్నది అర్థమవ్వలేదు. ఒకసారి జరిగినది మొత్తం గుర్తు తెచ్చుకుంది. ఒకసారి అమెరికా ఫోన్ చూసింది. ప్రీతి చాలా మెసేజులు పెట్టింది. కొన్ని ఫోన్ నెంబర్లు, కొన్ని పేర్లు, అడ్రస్లు పెట్టింది. విశాల్ తనకిచ్చిన ఫోన్కి మిస్డ్ కాల్ కానీ మెసేజ్ కానీ లేదు. తను త్వరపడకపోతే లాభం లేదు అనుకొని స్నానం టిఫిన్ చేసి టైం చూస్తే 8 అయింది. పర్స్లో డబ్బులు, 2 ఫోన్లు పెట్టుకొని తలుపు తాళం వేసి బయటకొచ్చింది. ఎదురు ఫ్లాట్లో ఒక మధ్యవయస్కురాలు బయటకొచ్చింది. పలకరింపుగా నవ్వి, ఈ ఫ్లాట్ కూడా మాదే, మీ అబ్బాయి చెప్పాడు. అక్కడ ఫ్లాట్స్ అవ్వడానికి 2 ఏళ్లు పడుతుందని, అప్పటివరకు మీరిక్కడే ఉంటారని అంది. తెలిసిన సంగతే అయినా అరవిందకి షాక్ తగిలింది. ఎంత అమాయకంగా ఉన్న తనని విశాల్ ఎంత మోసం చేస్తున్నాడు? అవునండి, ఈ ఏరియాకి రావాలంటే ఆటోవాళ్లకి అడ్రస్ ఏం చెప్పాలి? అడిగింది. కిందకెళ్ళి ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది. సరిగ్గా జానకి ఇంటి ముందు దిగింది. ఎప్పుడొచ్చావు అంటూ జానకి నవ్వుతూ స్వాగతం చెప్పింది. నిన్ననే. రామ్మోహన్ గారున్నారా ఇంట్లో అంటుండగానే జానకి భర్త బయటకొచ్చారు. ఎలా ఉన్నారమ్మా అంటూ. అరవిందా, ఇల్లు పడగొట్టి ఫ్లాట్స్ కట్టడానికి పర్మిషన్ కోసం బిల్డర్ అప్లై చేశారని చెప్పి మీరిద్దరూ నాకు చాలా సాయం చేశారు, లేదంటే నా బతుకు బజార్న పడేది. చేతులు జోడించి అయోమయంగా చూస్తున్న ఆ ఇద్దరికీ అసలు విషయం చెప్పింది. నేనిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా విశాల్ ఆ ఇల్లు డెవలప్మెంట్కి తన బావమరిదికి ఇచ్చాడు. ఇద్దరూ చెరో 5 ఫ్లాట్స్లు తీసుకొని అమ్ముకుందామని అనుకున్నారు. ఆ వార్త ప్రీతికి తెలిసి నన్ను వెంటనే పంపింది. అన్నీ మీతో ఇప్పుడు మాట్లాడుతుంది. లాయర్ని కూడా తనే కాంటాక్ట్ చేసింది. మీరు నాకు తోడు రండి, ఇంకా ఆఫీస్ డబ్బులు కూడా నాకే వచ్చేట్లు చెయ్యండి. ఎంత మోసం! కొన్ని కాగితాల మీద మీ సంతకాలు కావలసి వచ్చి విజయ్కి రావలసిన డబ్బులు ఇంకా బ్యాంక్లో వెయ్యలేదు. పెన్షన్ మాత్రం సెటిల్ చేసి అకౌంట్లో వేస్తున్నాం. ఇంటి విషయం కూడా మీకు చెప్పే చేస్తున్నానన్నాడు విశాల్. తల్లిని ఇలా మోసం చేయడమేమిటి? అంత డబ్బు మనిషయ్యానా? రామ్మోహన్ బాధగా అన్నాడు. ఈలోగా ప్రీతి ఫోన్ చేసి రామ్మోహన్తో చెయ్యాల్సిన పనులు చెప్పింది. తప్పకుండా ప్రీతి, నా చేతనైన సాయం చేస్తాను అని రామ్మోహన్ మనం ముందు లాయర్ దగ్గరికి వెళదాం అంటూ డ్రెస్ మార్చుకోడానికి లోపలికెళ్లాడు. ఇక్కడికొచ్చే అరవిందా, ఒక్కదానివి ఏముంటావు తెలియని స్థలంలో ఆదరంగా అంది జానకి. లేదు, విశాల్ నేను నన్ను నమ్మాలి అనుకోవాలి. మీ ఇంటికి కాదు, నెలలో నా ఇంటికి వస్తాను స్థిరంగా అంది. విజయ్ ఎన్నోసార్లు చెప్పారు నన్ను ఫైనాన్స్ విషయాలు తెలుసుకోమని, నేనే పట్టించుకోలేదు. ఒక రకంగా అమెరికా వెళ్లడం మంచిదే అయింది. ప్రీతి అల్లుడు ఇంకా అక్కడ ఫ్రెండ్స్ నాకు ఎన్నో రకాలుగా ప్రపంచం గురించి, ఎలా మనం స్వంతవాళ్ల చేతుల్లోనే మోసపోతామో అన్నీ చెప్పారు. బ్యాంకు, ఏటీఎం, క్రెడిట్ కార్డ్ వాడడం, ఫోన్తో డబ్బులెలా తీసుకోవాలి అన్నవి ప్రీతి నేర్పింది. ఆ జ్ఞానంతో నా ఇంటిని నేను దక్కించుకుంటాను ధైర్యంగా అంది అరవింద. రామ్మోహన్తో కలిసి ముందుగా లాయర్ దగ్గరకి, తర్వాత విజయ్ ఆఫీస్కి, బ్యాంక్కి వెళ్లి అంతకు ముందిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ చెల్లదని, రావాల్సిన పైకం తన ఖాతాలో వెయ్యాలని ఎక్కడికక్కడ అవసరమైన అర్జీలిచ్చి నొచ్చింది. బ్యాంక్లో ఉన్న డబ్బులు తీసుకుని ముందటి ఏటీఎం కార్డ్ క్యాన్సిల్ చేసి కొత్తది తీసుకుంది. అమెరికా నుంచి తెచ్చిన ఫోన్కి కొత్త నెంబర్ తీసుకుంది. మధ్యలో జానకి వాళ్ళింట్లో భోజనం చేసినా మళ్లీ లాయర్ దగ్గరికి వెళ్లి ఇల్లు స్వాధీనానికి కావలసిన ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తు మంచి రోజులు లేవని ఇల్లు ఇంకా పడగొట్టలేదు. చుట్టూ ప్లాస్టిక్ షీట్స్ వేసి ఉంచారు. సాయంత్రం మళ్లీ ఫ్లాటికి వెళ్ళింది అరవింద. తల్లి తెగ ఫోన్లు చేసి విసిగిస్తుంది అనుకున్న విశాల్ ఒక్క ఫోన్ కూడా చేయకపోవడంతో తల్లింటికి వచ్చాడు. ఏమీ ఎరగనట్లు మామూలుగా పలకరించింది. టీ తాగుతావా విశాల్? మనింటికి ఏ రిపేర్లు చేయిస్తున్నావు, ఏ రంగులు వేయిస్తున్నారు? రేపొకసారి వెళ్దామా? తత్రపడ్డాడు. నిన్నేగా వచ్చావు, రెస్ట్ తీసుకో. మీ బావమరిది వెళ్ళాక 4 రోజులు కొండాపూర్లో ఉంటాను. నాకిక్కడ కొత్త కదా, భయంగా ఉంది. తల్లి అమాయకపు మొహం చూసి జాలేసింది విశాల్కి.
కాని ఫ్లాట్స్ అమ్మితే వచ్చే డబ్బు గుర్తొచ్చి వాళ్ళేదో పెద్ద పనిమీద వచ్చారు, ఇంకో ఇల్లు తీసుకుని వెళ్తారు, అప్పుడొద్దుగాని నేను వెళ్తాను హడావిడిగా లేచాడు. మర్నాడు లాయర్ అరవిందతో కలిసి అధికారి దగ్గరికి వెళ్లి అరవింద్కి తెలియకుండా ఆమె ఇంటిని పడగొట్టే ప్లాన్ చేస్తున్నారని 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద అది ఆపించి ఆమె ఇల్లు ఆమెకి అప్పగించాలని వినతి సమర్పించారు. ఇంటి తాళాలు తన దగ్గరే ఉన్నాయని, డూప్లికేట్ జానకికి ఇస్తే తల్లి చెప్పిందని అబద్ధం చెప్పి విశాల్ అవి తీసుకున్నాడని అరవింద అసలు తాళాలు చూపించింది. అన్నీ వివరంగా చూసి ఏ చర్య తీసుకునేది చెప్తామని 1 వారం తర్వాత రమ్మని ఆఫీసర్ చెప్పారు. ఈ వారంలో అక్కడ పని మొదలుపెట్టకుండా చర్య తీసుకోండి అరవింద బతిమిలాడింది. వాళ్ళొక్కసారి పగలగొడితే నేను మళ్లీ కట్టుకోలేను కంటనీరు పెట్టింది. ఆమె బాధ చూడలేని ఆఫీసర్ ముందు ఆ ఇంటికి ప్రభుత్వం వారి ద్వారా సీలు వేసి తర్వాత చర్య తీసుకుంటామని వచ్చి ఆ ఇంటికి సీలు వేశారు. ఇలా వేశాక ఆ ఇల్లు ముట్టుకునే అధికారం ఎవరికీ లేదని చెప్పడంతో అరవింద ధైర్యంగా ఇంటికి వెళ్ళింది. మధ్యలో ఒకరోజు విశాల్ ఏవయ్యా కావాలా అని ఫోన్ చేశాడు. ఏవీ వద్దు, ఇంటి పనులెంతవరకయ్యాయి, ఒకసారి నన్నక్కడికి తీసుకువెళ్ళు అన్న తల్లి దగ్గరికి రాకుండా బిజీ అని చెప్పి తప్పించుకున్నాడు. 1 వారం తర్వాత ఆఫీసర్ ఇంటి దగ్గరికి రమ్మన్నారని రామ్మోహన్ చెప్పాడు. ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఆఫీసర్తో పాటు ఒకరిద్దరు ఉద్యోగులు, ఒక పోలీస్ అధికారి, ఒక పత్రికవారు ఉన్నారు. వాళ్లందరి సమక్షంలో ఆ ఇల్లు అరవిందకి చెందిందని, దాన్ని పడగొట్టడానికి ఆమె అనుమతి లేదని చెప్పి ఇల్లు అరవిందకి అప్పచెప్పారు. అక్కడ ఫ్లాట్ కడదామనుకున్న బిల్డర్కి నోటీస్ పంపామని చెప్పారు. అరవింద సంతోషానికి హద్దుల్లేవు. జానకీని పిలిచి దేవుడి బొమ్మ పెట్టి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టింది. రామ్మోహన్ లారీ వాళ్లని పిలిచి అరవింద సామాను తెమ్మన్నాడు. ఎలాగో అరవింద ప్యాకింగ్ విప్పలేదు కనుక తేలికైంది. ఎదిరింటి ఆవిడికి ఫ్లాట్ తాళాలు ఇచ్చి ఇల్లు ఖాళీ చేశామని చెప్పారు. మర్నాటికల్లా అరవింద ఇల్లంతా సర్దుకుని హాయిగా పడుకుంది. కాసేపటికి విశాల్ వస్తూనే కోపంగా, ఏంటి ఆ ఇల్లెందుకు ఖాళీ చేశావు, ఇది పడగొట్టి ఫ్లాట్స్ కడదామని నేను మా బావుమరిది ప్లాన్లు వేస్తే అంతా చెడగొట్టావు అన్నాడు. నువ్వెవడివ్రా ప్లాన్లు వెయ్యడానికి, ఇది నా ఇల్లు, మీ నాన్న నా పేరుమీద వీలు వ్రాశావు, ఇప్పుడు నా ఇష్టం, ఇది ఉంచుకున్నా అమ్ముకున్నా నా ఇష్టప్రకారం చెయ్యొచ్చు. నాకు నీ సాయం వద్దు, నీ డబ్బులు వద్దు, నేనన్నీ సెటిల్ చేసుకున్నాను. నా అకౌంట్ ఆపరేట్ చేయడానికి నీకధికారం లేదు. నీ దగ్గరున్న ఏ కార్డు పనిచెయ్యదు. నాకు రావాల్సిన డబ్బులన్నీ నా అకౌంట్లో పడతాయి. కాళికావేవిలా అరుస్తున్న తల్లిని చూసి నివ్వెరపోయాడు. అబ్బో, చాలా తెలివి తెచ్చుకున్నావు, ప్రీతి నేర్పించిందా ఇవన్నీ, ఇల్లు కాజేయడానికి ప్లాన్ వేస్తోంది ఉక్రోషంగా అన్నాడు. మీ నాన్న ఎన్నిసార్లు చెప్పినా తెలుసుకోనందుకు ఇంత అనుభవించాను. అవును, తెలివి తెచ్చుకున్నాను, నాకు జ్ఞానోదయమైంది, నాకిప్పుడు అన్నీ తెలుసు. ఎవరు ఏ ప్లాన్లు వేసినా సాగవు. నువ్వు మళ్లీ గొడవ చేస్తే 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం నీమీద కేసు వేస్తాను. అప్పుడు ఉద్యోగం పోయి ఊచల్లెక్కపెట్టాలి. ఇప్పుడు నీ పెళ్ళాం బావమరిది ఏం చేస్తారో ప్లాన్ చేయమాను. ఇంకోసారి వచ్చి బెదిరిస్తే పోలీసుల్ని పిలిపిస్తాను. ఇంక నాకు నీ ముఖం చూపకు అంటూ తలుపులు వేసింది. విశాల్ వెళ్లగానే ఏడుస్తూ కూలపోయిపోయింది అరవింద. భర్త ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పినా అవని జ్ఞానోదయం ఆయన పోయాక జరిగింది. దేవుడి దయవల్ల కూతురు జానకీ వాళ్లు తన పక్షాన ఉన్నారు. లేదంటే తన గతి అధోగతే అయ్యేది. ఆలస్యంగానైనా కళ్ళు తెరిచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. కథా సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.